అల్లు అర్జున్ 'పుష్ప 2' ట్రైలర్ గురించి కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి భయ్య. అలాగే ఈ మూవీ మళ్ళీ పోస్ట్‌పోన్ అవుతుంది అని చెప్తున్నారు. క్లారిటీగా అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ట్రైలర్ గురించి మాట్లాడుకుందాం భయ్య. ట్రైలర్ గురించి ఈ రోజే అన్నమాట ట్విట్టర్‌లో 'పుష్ప' మూవీ టీమ్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే ఇచ్చారు. అంటే పోస్టర్ అయితే వదిలారు. ఏంటంటే ట్రైలర్ రెడీ అయింది. లాకెడ్. ట్రైలర్‌లో మనకి దాదాపు ఎన్ని నిమిషాల నుండి ఎన్ని నిమిషాల దాకా ఉంటుందంటే 3 నిమిషాల నుండి 3 నిమిషాల 50 సెకన్ల దాకా అయితే ట్రైలర్ అయితే ఉంటుంది. దీంట్లో అనమాట 2 సీన్‌లు అయితే ఉంటాయి. ఫస్ట్ అనమాట 'శిఖావత్ సార్‌ది మరియు అల్లు అర్జున్‌ది ఫేస్ ఆఫ్ సీన్ ఒకటి ఉంటుంది. అదే కాకుండా 'జాతర' సాంగ్ అయితే ఒకటి ఉంటుంది. 'జాతర' ఫైట్ సీన్ అయితే ఒక క్లిప్ అయితే ఉంటుంది. మంచి మంచి డైలాగ్స్ కూడా ఉంటాయి. 2 సాంగ్స్ అయితే ఉంటాయి. ట్రైలర్‌లో అనమాట మనకి హిట్ అయితే ఇస్తారు. బీజీఎం వర్క్ ఇంకా రెడీ చేయలేదంట ట్రైలర్‌కి. అదే కాకుండా దీంట్లో ఐటెమ్ సాంగ్‌కి హీరోయిన్‌ని మళ్ళీ 'శ్రద్ధ కపుర్' గారిని అయితే తీసుకున్నారంట. అదే కాకుండా శ్రీలీల కూడా యాడ్ అవుతున్నారు. అల్లు అర్జున్, శ్రీలీల మరియు 'శ్రద్ధ కపుర్' వీళ్ళ కాంబినేషన్‌లో ఐటెమ్ సాంగ్ అయితే వస్తుంది భయ్య. ట్రైలర్ రెడీ అయింది. ఇది ఓకే. కానీ మూవీ రిలీజ్ అవ్వడానికి 25 డేస్ కూడా లేదు. దాని కారణంగా వీళ్ళు ప్రమోషన్ చేయలేదు. అలాగే ఇప్పుడు ఐటెమ్ సాంగ్ స్టార్ట్ చేశారన్నమాట. నిన్నే స్టార్ట్ చేశారు. ఐటెమ్ సాంగ్ షూటింగ్ అనమాట. దాని కారణంగా ఐటెమ్ సాంగ్ ఇప్పుడు రెడీ చేయాలి. మేకింగ్ ఇప్పుడు రెడీ చేయాలి. కొరియోగ్రాఫర్లు ఉంటారు. వాళ్ళ స్టెప్పులు అనమాట వీళ్ళకి అంత స్పీడ్‌గా ఎవరు నేర్చుకోలేరు భయ్య. ఎంత తోపు డాన్సర్ అయినా సరే 20 రోజులు అంటే చాలా తక్కువ వీళ్ళకి. అదే కాకుండా ఈ మూవీ లాస్ట్ మినిట్‌లో పోస్ట్‌పోన్ అవుతుందని చెప్తున్నారు భయ్య. అలాగే అనిపిస్తుంది పరిస్థితులు కూడా. అయితే ఈ మూవీ దాదాపు ట్రైలర్ రెడీ అయినా సరే, మూవీ మీద హైప్ ఉన్నా సరే, మూవీ రిలీజ్ అవ్వాలిగా పక్కా టైంకి. అయితే ఈ మూవీ రిలీజ్ అవ్వడానికి ఇంకా 25 డేస్ దాకా అయితే ఉంది. ప్రమోషన్స్ జీరో ఇప్పుడన్నమాట. అదే కాకుండా ప్రమోషన్ ఎక్కువ చేయాలి భయ్య. ఎందుకంటే దాదాపు 1000 కోట్ల బిజినెస్ చేసింది ఈ మూవీ. అది వేరే లెవెల్ అనమాట. ఇప్పుడు దాకా తెలుగు ఇండస్ట్రీలో ఇంత బిజినెస్ చేసిన మూవీయే లేదు. దాని తర్వాత ఇంకోటేంటంటే 11,500 థియేటర్స్‌లో అయితే అనౌన్స్‌మెంట్. అంటే ఈ మూవీ పెడుతున్నారు. దాదాపు అనమాట తెలంగాణలో అన్ని థియేటర్స్‌లో అనమాట ఈ మూవీ ఆడుతుంది. నార్త్‌లో చెప్పే అవసరం లేదు. నార్త్‌లో 'పుష్ప 1' చేసిన విధ్వంసం అందరికీ తెలుసు. అయితే 'పుష్ప 2' కూడా ఆ విధమైన విధ్వంసమే క్రియేట్ చేస్తుంది. ఇది అందరికీ తెలుసు. దాదాపు ఇదైతే 1100 అంటే 1000 కోట్ల బిజినెస్ అయితే చేసింది. దాదాపు 1500 కోట్ల దాకా వసూలు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎక్కువ నార్త్‌లోనే. ఇప్పుడు తెలంగాణలో మరియు ఆంధ్రాలో తక్కువ చెప్పాలంటే. అక్కడ ఆ విధమైన ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు మన అల్లు అర్జున్. అయితే ఈ విధంగా ఉంటే వీళ్ళనమాట మూవీ అంటే ఐటెమ్ సాంగ్ అనమాట ఇప్పుడే షూటింగ్ స్టార్ట్ చేశారు. అది కష్టం. ఇంకోటి ఏంటంటే ఐటెమ్ సాంగ్ రెడీ అవ్వాలి అంటే అది కష్టం. ఒకటనమాట డిసెంబర్ 5కి రెడీ అవ్వాలంటే. సెకండ్ అనమాట డీఎస్‌పీ గారిని చేంజ్ చేశారు భయ్య. డీఎస్‌పీ బదులు తమన్ గారిని అలాగే ఇంకో ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్‌ని అయితే పెట్టారు. వాళ్ళని పెట్టారు కరెక్టే. వాళ్ళు ముగ్గురు కలిసి సాంగ్స్ ఇస్తారా? లేకపోతే సెపరేట్‌గా సాంగ్ ఇస్తారా? సాంగ్స్ ఒకవేళ బాగోకపోతే ఈ మూవీ మీద ఉన్న ఇంపాక్ట్ మొత్తం పడిపోతుంది. ఎందుకంటే డీఎస్‌పీ గారు 2 సాంగ్స్ అయితే ఇచ్చారు. బ్లాక్ బస్టర్స్ చెప్పాలంటే. వేరే లెవెల్‌లో అయితే ఉన్నాయి. మళ్ళీ ఈ మ్యూజిక్ డైరెక్టర్స్ మధ్య ఫ్యాన్ వార్స్ అయితే జరుగుతూ ఉంటాయి. డీఎస్‌పీ ఏమీ తక్కువ ఆయన కాదు. మరియు తమన్ ఏమీ తక్కువ ఆయన కాదు. వాళ్ళకి ఫ్యాన్స్ బేస్ అలా ఉన్నాయి. వాళ్ళ మధ్య అంటే ఫ్యాన్ల మధ్య వార్ జరిగితే మూవీ మీద కొద్దిగా మూవీ మీదే ఇంపాక్ట్ పడుతుంది. ఇది పక్కా అనమాట. అదే కాకుండా భయ్య ఈ మూవీ ఇంత బిజినెస్ చేసింది. ఈ విధంగా ప్రమోషన్ చేయట్లేదు. ఐటెమ్ సాంగ్ ఏమో నిన్న మొన్న షూట్ చేస్తున్నారు. అంటే నిన్నే స్టార్ట్ చేశారు. ఇప్పుడు మేకింగ్ ఎప్పుడు రెడీ అవ్వాలి? అలాగే ఐటెమ్ సాంగ్ ఎప్పుడు రెడీ అవ్వాలి? వీళ్ళు ఎప్పుడు ప్రమోషన్ చేయాలి? అనేది చాలామంది అయితే భయపడుతున్నారు. ఈ మూవీ మళ్ళీ లాస్ట్ మినిట్‌లో పోస్ట్‌పోన్ అవుతుందని. ఒకవేళ పోస్ట్‌పోన్ కనుక అయితే ఈ మూవీ మీద ఉన్న ఇంపాక్ట్, క్రేజ్, హైప్ మొత్తం పడిపోతుంది. జీరో లెవెల్‌లో పడిపోతుంది. అదే కాకుండా అల్లు అర్జున్ ఉన్న పేరు మొత్తం పోతుంది భయ్య. ఇదైతే ఫ్యాక్ట్. అదే కాకుండా ట్రైలర్ రెడీ అవుతుంది. వచ్చేస్తుంది. చూస్తారు. చూసి ఈ మూవీ మీద ఇంకా ఎక్స్‌పెక్టేషన్ పెంచుకుంటారు. క్లైమాక్స్‌లో అంటే లాస్ట్ మినిట్‌లో వీళ్ళు పోస్ట్‌పోన్ చేస్తారని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే రెడీ అవ్వలేదు. ఏమాత్రం రెడీ అవ్వలేదు. ఏ విషయం కూడా రెడీ అవ్వలేదు. డైరెక్టర్ సుకుమార్ గారు ఈ విధంగా. అలాగే ఐటెమ్ సాంగ్ ఇద్దరు హీరోయిన్‌లు. అల్లు అర్జున్ కూడా షూటింగ్‌లో లేడు. ఆయన ఫారెన్ ఎళ్లారంట. ఇన్ని ప్రెషర్స్ అయితే ఉన్నాయి 'పుష్ప' మూవీ టీమ్ మీద. అలాగే సుకుమార్ గారి మీద. ఏం చేస్తారో ఏంటో భయ్య. మీరు ఈ విషయం గురించి ఏమన్నారో కామెంట్ చేయండి. అలాగే ట్రైలర్ గురించి ఎంతమంది వెయిట్ చేస్తున్నారు? అలాగే మూవీ లేట్ అవుతుందా? లేకపోతే చెప్పిన డేట్‌కే రిలీజ్ చేస్తారా? అనే దాని గురించి మీరైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.